కాళేశ్వరం కమిషన్ విచారణకు గులాబీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ బయలుదేరారు. కాసేపట్లో కమిషన్ ఎదుట హాజరు కానున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి భారీ ర్యాలీతో బయలుదేరిన కేసీఆర్ నేరుగా బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ ముందు విచారణ హాజరు కానున్నారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత సహా పలువురు బీఆర్ఎస్ నాయకులు బయలుదేరారు. ఈ విచారణలో కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ సభ్యులు ఏ ప్రశ్నలు అడగనున్నారు, దానికి కేసీఆర్ ఎలాంటి సమాధానం చెబుతారన్న దానిపై తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాళేశ్వరం కమిషన్ విచారణకు గులాబీ అధినేత మాజీ సీఎం కాసేపట్లో కొద్దిసేపటి క్రితమే బయలుదేరారు. ఇంకాసేపట్లో కమిషన్ ఎదుట హాజరు కానున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి భారీ ర్యాలీతో బయలుదేరిన కేసీఆర్ నేరుగా బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరు కానున్నారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత సహా పలువురు బీఆర్ఎస్ నాయకులు బయలుదేరి వెళ్లారు. ఈ విచారణలో కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ సభ్యులు ఏ ప్రశ్నలు అడగనున్నారు, దానికి కేసీఆర్ ఎలాంటి సమాధానం చెబుతారన్న దానిపైన తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ చందు లైవ్ లో అందిస్తారు. చందు, ఇంకా ఇంతసేపట్లో మాజీ సీఎం కేసీఆర్ బీఆర్కే భవన్ కు చేరుకోనున్నారు. అండ్ ఇప్పటి వరకు మిగతా వాళ్లతో జరిగిన విచారణ ఒకటైతే, ఇప్పుడు మాజీ సీఎం కాబట్టి ఈయనతో విచారణ ఏ విధంగా ఉండనుంది? అంటే ఇన్ కెమెరా అని అంటున్నారు కదా, ఎలా ఉండబోతోంది? శ్రీదేవి, ఈరోజు బిగ్ డేగా చెప్పవచ్చు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవుతున్నారు. 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన ఈరోజు ఒక విచారణను ఎదుర్కోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు బిగ్ డేగానే చెప్పవచ్చు. ఇప్పటికే ఆయన ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ భారీ ర్యాలీగా బయలుదేరారు. కేసీఆర్ వెంట కేసీఆర్ కారులో హరీష్ రావు ఉన్నారు. అదేవిధంగా ఆయన వాహన శ్రేణిలోనే ఆ కవిత కూడా వస్తోంది. ముఖ్యంగా ఆయనతో పాటు నేతలంతా కూడా వస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ కేటీఆర్తో పాటు మిగతా నేతలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం మనం బీఆర్కే భవన్ వద్ద భారీ ఎత్తున పోలీసులు బలగాలను మోహించారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తున్న క్రమంలోనే ఈరోజు విచారణ అయితే మరి కాసేపట్లో కొనసాగుతుంది. 11:30 ప్రాంతంలో కేసీఆర్ ఇక్కడికి చేరుకుంటారు. ముఖ్యంగా ఈ నెల 5వ తారీఖు నాడే విచారణకు హాజరు కావాలని ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. అయితే 11వ తారీఖు నాడు హాజరవుతానని కూడా కేసీఆర్ చెప్పారు. ఈ క్రమంలోనే ఈరోజు తొలిసారి కమిషన్ ముందుకు రాబోతున్నారు. గతంలో విద్యుత్ కమిషన్ కూడా నోటీసులు కేసీఆర్కి ఇచ్చింది. ఇచ్చినప్పటికీ కూడా ఆయన హాజరు కాలేదు. అప్పుడు తన లేఖ ద్వారా మాత్రమే తన సమాధానాన్ని పంపించారు, తన అభిప్రాయాన్ని చెప్పారు. దీంతో కాళేశ్వరం కమిషన్ విచారణకు అసలు కేసీఆర్ వస్తారా రారా అని అనేటువంటి సందిగ్ధత ఇన్నాళ్ళు ఉండేది. కానీ కేసీఆర్ రావాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్ర చేస్తుంది, దుష్ప్రచారం చేస్తుంది. దీన్ని తిప్పుకొట్టాలంటే ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని కూడా కేసీఆర్ భావించారు. అందులో భాగంగానే ఈరోజు ఆయన హాజరవుతున్నారు. ఆయనతో పాటు ఇక్కడికి దాదాపు 9 మంది నేతలను లోపలికి అనుమతి ఇచ్చారు. అందులో మధుసూదనాచారి, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పద్మారావు గౌడ్, మహమూద్ అలీ, బండారు లక్ష్మారెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి కూడా రావాల్సి ఉన్నప్పటికీ కూడా ఆయనకు గాయమైంది కాబట్టి ఫామ్ హౌస్లో ఆయన హాస్పిటల్కి తరలించారు. ఈ నేపథ్యం ఆయన రావడం లేదు. మొత్తంగా చూసినట్టయితే ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి జీవోలు, డాక్యుమెంట్లు అన్నీ కూడా కేసీఆర్ విచారణకు తీసుకొని వస్తున్నారు. ముఖ్యంగా కమిషన్ అడిగే ప్రశ్నలన్నిటికీ కూడా సావధానంగా ఆయన సమాధానాలు చెప్పాలని కూడా డిసైడ్ అయ్యారు. ఇప్పటికే దానికి సంబంధించి ఇప్పటికే చూసినట్టయితే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి డాక్యుమెంట్లు, అదే గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఒక సబ్ కమిటీని కూడా అప్పుడు ప్రభుత్వం వేసింది. ఆ సబ్ కమిటీలో ఈటల రాజేందర్, అదేవిధంగా హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరం మంత్రులుగా ఉన్నారు. అప్పుడు సబ్ కమిటీ నివేదిక కూడా ఇచ్చింది. ఆ నివేదిక, అదేవిధంగా క్యాబినెట్ తీర్మాన కాపీలు, అదేవిధంగా తుమ్మిడి అటు నుంచి ప్రాజెక్టు ఎందుకు మార్చారనే అంశాలన్నిటిపైన కూడా కేసీఆర్ ఈరోజు కమిషన్కు వివరించబోతున్నారు. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం అసలు ఎందుకు ఒప్పుకోలేదు అనే అంశాన్ని కూడా ఆయన చెప్పబోతున్నారు. మరోవైపు సిడబ్ల్యూసీ ఇచ్చినటువంటి నివేదిక, వ్యాప్కోస్ ఇచ్చినటువంటి నివేదిక కావచ్చు, మేడిగడ్డ వద్ద అసలు బ్యారేజ్ ఎందుకు పట్టాల్సి వచ్చింది, అనేక అంశాలన్నింటిపైన కూడా ఈరోజు మొత్తం కమిషన్కు కేసీఆర్ వివరించబోతున్నారు. దాంతోపాటు కాళేశ్వరం కార్పొరేషన్ కూడా ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, దాంతో కాళేశ్వరం ప్రాజెక్టుకి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రయోజనాలు రైతులకు కలిగాయి అనే అంశాలన్నింటినీ కూడా ప్రొజెక్ట్ చేయబోతున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పటికే ఈటల రాజేందర్ కూడా విచారణకు హాజరయ్యారు. ఆయన కూడా కొన్ని అంశాలు కమిషన్కి చెప్పారు. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టడం సబబే, కానీ ఆర్థికపరమైన అంశాలకు తనకు ఎలాంటి సంబంధం లేదు అనే అంశాన్ని ఆయన చెప్పుకొచ్చారు. అదేవిధంగా హరీష్ రావు కూడా విచారణకు హాజరైన క్రమంలో కమిషన్ దాదాపు 20 ప్రశ్నలు కూడా ఆయన్ని అడిగింది. వాటన్నిటికి కూడా ఆయన సావధానంగా
సమాధానం ఇచ్చారు, అన్ని అంశాలకు చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో ఏం చేశాము, అసలు మేడిగడ్డ వద్ద బ్యారేజ్ ఎందుకు నిర్మించాల్సి వచ్చింది అనే అంశాలన్నింటినీ కూడా కూలంకషంగా కమిషన్కు వివరించిన నేపథ్యంలో ఈ రోజు కూడా కేసీఆర్ని కూడా హరీష్ రావును ఏదైతే ప్రశ్నలు అడిగారో దాదాపుగా అవే ప్రశ్నలు కూడా కేసీఆర్ని అడిగాడంటే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో ఆయన పలుసార్లు కూడా చెప్పుకొచ్చారు, తానే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు సృష్టికర్తను, రూపశిల్పి, మొత్తం అన్నిటి తానే ఇన్వాల్వ్ అయ్యి చేశానని కూడా కేసీఆర్ చెప్పిన క్రమంలో వీటిపైన ప్రధానంగా కమిషన్ ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తుమ్మిడిహట్టి వద్ద, అంటే అప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టును నిర్మించాలని భావించింది. ప్రాణహిత చేవెళ్లాగా ప్రాజెక్టుగా నామకరణం చేసింది, దాంతోపాటు కొన్ని వర్క్ కూడా చేసింది. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కంటిన్యూ చేయాలని భావించింది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు కూడా జరిపింది. హరీష్ రావు మంత్రి, అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రులతో కూడా సమావేశాలు జరిపినప్పటికీ కూడా వాళ్ళు ప్రాజెక్టు ప్రాణహిత తుమ్మిడిహట్టి వద్ద చేపట్టేందుకు ససమీరా అన్నారు. ఈ క్రమంలోనే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ స్వయంగా మహారాష్ట్ర వెళ్ళారు. మహారాష్ట్ర వెళ్ళి ఫడ్నవీస్, ముఖ్యమంత్రి ఫడ్నవీస్ని కలిసి తాము తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ కడతామంటే దానికి వాళ్ళు ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక సంస్థ ఏదైతే వ్యాప్కో సంస్థతో ఒక సర్వే అయితే నిర్వహించింది. ఆ తర్వాత మేడిగడ్డ వద్దనే ప్రాజెక్టు కడితే నీటి లభ్యత ఎక్కువగా ఉంటుందని నివేదిక ఇచ్చింది. ఈ క్రమంలోనే అక్కడ 152 ఎత్తులో కట్టడం వైబిలిటీ కాదు కాబట్టి మేడిగడ్డ వద్ద 140 అడుగులతోనే ఈ యొక్క ప్రాజెక్టుని కట్టడం వల్ల లాభాలు ఉంటాయని చెప్పిన నేపథ్యంలోనే అక్కడ ప్రాజెక్టును నిర్మించాల్సి వచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా కేసీఆర్ ఇప్పుడు కమిషన్కు వివరించబోతున్నారు. ఎందుకంటే తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి ఉంటే అక్కడ 16 నుంచి 44 టీఎంసీల మధ్య నీరు మాత్రమే లభ్యత ఉండేది. కానీ మేడిగడ్డ వద్ద కట్టడం వల్ల 240 టీఎంసీల నీటి లభ్యత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. అందుకే తాము అక్కడ ప్రాజెక్టును కట్టాము అనే అంశాన్ని కూడా ఆయన ప్రొజెక్ట్ చేయబోతున్నారు. అదే ఎందుకంటే ఒకవేళ 240 టీఎంసీలతో మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టిన తర్వాత దాన్ని నిల్వ చేసే సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లు కావాలి. దానికోసం 141 టీఎంసీలతో ఇప్పటికే కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ లాంటి రిజర్వాయర్లను కూడా నింపాము. దాని ద్వారా మొత్తం రైతులకు ప్రయోజనం చేకూరుస్తున్నాము అనే అంశాలన్నింటి కూడా ఈరోజు కేసీఆర్ స్వయంగా వివరించబోతున్నారు. మరోవైపు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు కావచ్చు, వచ్చిన తర్వాత కూడా కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అనే అంశాన్ని కూడా పెద్ద ఎత్తున చెప్తున్నట్టు విమర్శలు చేస్తున్న క్రమంలో ప్రాజెక్టు 63,000 కోట్లతో తాము ప్రారంభించాము. దాని అంచనాలు పెరిగి 93,000 కోట్లకు మాత్రమే చేరుకుంది. మూడో దశ ప్రాజెక్టు కనుక చేపడితే 1,50,000 కోట్లు, అంటే 1,30,000 నుంచి 1,50,000 కోట్ల మాత్రమే వెళ్తుంది. కానీ తాము 93,000 కోట్ల వరకు మాత్రం వర్క్ చేశాము, మిగతా వర్క్ కాలేదు. ఈ 93,000 కోట్లు వర్క్ అయితే 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ జరిగింది అనే అంశాన్ని కూడా కేసీఆర్ ఖచ్చితంగా కమిషన్కు వివరించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ద్వారా ఇప్పటికే రైతాంగానికి తాము నిర్వహించాం, దానివల్ల వరిధాన్యం ఉత్పత్తి పెరిగింది, దీనివల్ల రైతులంతా కూడా చాలా మేలు జరిగింది అనే అంశాలన్నింటి కూడా ఆధారాలతో సహా కేసీఆర్ కమిషన్ ముందు ఉంచబోతున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. అయితే కేసీఆర్ రాక సందర్భంగా మాత్రం బీఆర్కే భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎందుకంటే పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అంతా కూడా ప్రస్తుతం బీఆర్కే భవన్ వద్దకు చేరుకున్నారు. కేటీఆర్ కూడా ఈ ఆదర్శ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్కు చేరుకున్నారు. ఇప్పటికే వాళ్ళందరూ కూడా పోలీసులు అయితే లోపలికి అనుమతించడం లేదు, వాళ్ళందరూ కూడా బయటే ఉన్నారు. వాళ్ళంతా కూడా నినాదాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు అయితే చేస్తూ ఉన్నారు. మొత్తంగా 11:30 సమయంలో కేసీఆర్ బీఆర్కే భవన్కు రాబోతున్నారు. శ్రీదేవి, అయితే చందు, బీఆర్ఎస్ పార్టీ పదే అంటే అప్పుడు అధికారంలో ఉన్నప్పటి నుంచి పదే చెప్పుకున్న మాట ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు చీఫ్ ఇంజనీర్ అన్నీ తానే కేసీఆర్ అంటూ చెప్పుకొచ్చింది. అయితే ప్రధానంగా కేసీఆర్కు దీనికి సంబంధించి కమిషన్ ఒక 3 ప్రశ్నలు ప్రధానంగా ప్రశ్నించనుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఆ 3 ప్రశ్నలు ఏమై ఉంటాయి? అంటే అసలు మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు ఎందుకు కట్టాల్సి వచ్చింది, తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు ఎందుకు నిర్మించలేదు, దానికి ఎందుకు మీరు డిజైన్లు ఎందుకు మార్చారు, ముఖ్యంగా అన్నారం సుందిల్లా బ్యారేజ్ డిజైన్లు ఎందుకు మార్చారు, దీంతోపాటు కాళేశ్వరం కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేశారు, ఈ 3 అంశాలపైన ప్రధానంగా ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మనం ముందుగానే చెప్పుకున్నాం, మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు ఎందుకు కట్టాల్సి వచ్చింది అనేది ఇప్పటివరకు చెప్పాం. కేసీఆర్ మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఒప్పుకోకపోవడంతో కేంద్ర ప్రభుత్వం చేయించిన సర్వేతోనే మేడిగడ్డ వద్ద కట్టామని కూడా గతంలో చెప్పుకొచ్చారు. అదే అంశాన్ని కూడా చెప్పబోతున్నారు.
ఇక రెండో అంశం అన్నారం సుందిల్ల బ్యారేజీలు ఎందుకు మార్చారంటే అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్ల సూచనల మేరకే టెక్నికల్ అంశాలను బేస్ చేసుకుని అన్నారం సుందిల్ల బ్యారేజీలు నిర్మించాము అనే అంశాన్ని కూడా ఆయన చెప్పబోతున్నారు. ఇక మరోవైపు కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారానే ప్రాజెక్టుకు నిధులు వచ్చాయి, అప్పులు వచ్చాయి. ముఖ్యంగా కాళేశ్వరం కార్పొరేషన్ సంబంధించి మనం ప్రైవేట్గా బయట ఎక్కడ కూడా అప్పులు తీసుకోలేదు, కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచే అప్పులు తీసుకున్నాం. దానికి సంబంధించి అప్పులు కూడా ఇప్పటికే తీరిపోయాయి అనేటువంటి అంశాన్ని కూడా ఈ యొక్క కమిషన్ ముందు కూడా కేసీఆర్ చెప్పబోతున్నారు. ఎందుకంటే ఆర్ఈసీ లాంటి సంస్థ కూడా ఇప్పటికే ఒక అప్రిషియేషన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది అనే అంశాన్ని కూడా ఇటీవల పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ సందర్భంగా కూడా హరీష్ రావు చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా చూపించారు. ముఖ్యంగా ఈ 3 ప్రశ్నలను మాత్రమే కేసీఆర్ను అడిగే అవకాశం కనిపి దీనికి ఖచ్చితంగా ఆయన సమాధానాలు కూడా సిద్ధం చేసుకున్నారు. అన్ని డాక్యుమెంట్లు ఆధారాలు అన్నింటిని కూడా తీసుకొచ్చి వాళ్ళు అడిగే ప్రతి డాక్యుమెంట్ను కూడా ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారు. ఏది అడిగినా కూడా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ప్రతి అంశాన్ని కూడా సమాధానంగా ఆయన కమిషన్కి కూడా వివరించబోతున్నట్టు తెలుస్తా ఉంది శ్రీదేవి. అయితే చందు, ఇప్పటి వరకు ఆయా అధికారులను కానీ అండ్ మాజీ మంత్రులను కానీ ప్రశ్నించిన తీరు వేరు. ఇప్పుడు ఈయన మాజీ సీఎం కాబట్టి ఈయన హోదా ఏ విధంగా ఉండనుంది, ఈయన ప్రశ్నావళి కూడా మీరు ఇంతకుముందు అన్నీ చెప్పారు. బట్ పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే మాజీ సీఎం కాబట్టి ఆ లెవెల్లో క్వశ్చనింగ్ అంతా కూడా వేరే ఉంటుంది. రికార్డ్ చేయడం కానీ లేకపోతే పక్కన ఎవరైనా ఉంటే ఆ ఇన్ కెమెరాలోనే లేకపోతే వాళ్ళ సమక్షంలో జరుగుతుందా, వాళ్ళ సమక్షంలో లేకుండానే ఈ ప్రశ్నావళి అంతా ఉంటుందా అనేది ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు కాళేశ్వరం కమిషన్ సంబంధించి అందరినీ కూడా బహిరంగ విచారణ జరిపింది. ఈటల రాజేందర్ని కూడా బహిరంగ విచారణ జరిపింది. అదేవిధంగా ఇప్పుడు హరీష్ రావును కూడా బహిరంగ విచారణ జరిపి కేసీఆర్ని కూడా బహిరంగ విచారణే చేయబోతున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు కమిషన్ ముందు ఎవరైనా ఒకటే కాబట్టి ఖచ్చితంగా దానికి వేరే రహస్యాలు ఏమీ ఉండవు కాబట్టి కమిషన్ అడిగే ప్రశ్నలకు ఆన్సర్లు అనేది ఖచ్చితంగా చెప్పాలి కాబట్టి ఎక్కడ కూడా విచారణ అనేది ఉండదు. ఎందుకంటే మనం చూడవచ్చు. ఎందుకంటే అలాంటిది ఇక్కడ జరగదు. ఎందుకంటే కమిషన్ ముందు ఎవరైనా సమానులే. ఎందుకంటే ఖచ్చితంగా ఒక అంశం ఇష్యూ జరిగినప్పుడు ఖచ్చితంగా సమాధానాలు ఇవ్వాల్సిందే కాబట్టి బహిరంగ విచారణ చేసే అవకాశం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా చూసినట్టయితే గతంలో ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ సంబంధించి విచారణ పలువురు ఈఎన్సీలను చేశారు, చీఫ్ ఇంజనీర్లను చేశారు, ఎస్సీలను సిఈలను చేశారు. దాదాపు 200 మంది చేసినప్పటికీ ముఖ్యమైన వాళ్ళు మాత్రం కేసీఆర్తో కలిపి 115 మంది. వీళ్ళందరినీ కూడా విచారణ జరిపి దాదాపు 400 పేజీల నివేదిక కూడా ఇప్పటికే సిద్ధం చేసిన తర్వాత మళ్ళీ రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు వరుసగా వీళ్ళని పిలుస్తున్న పరిస్థితి. ఈ ముగ్గురు విచారణ చేసిన తర్వాత దీంతోనే కమిషన్ నివేదిక ఇస్తుందా లేకపోతే మళ్ళీ విచారణకు వీళ్ళు ముగ్గురిని మళ్ళీ పిలుస్తారా అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఎందుకంటే గతంలో చాలా మందిని 2-3 సార్లు కూడా పిలిచిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు కేసీఆర్ను మళ్ళీ పిలుస్తారా, ఈరోజు ఒక గంట సేపు మాత్రం విచారణ చేసి పంపిస్తారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఇప్పటికే అక్కడి కాళేశ్వరం కమిషన్ దగ్గరికి మధుసూనాచారి అదేవిధంగా మహమూద్ అలీతో పాటు కొంతమంది నేతలు కూడా లోపలికి వెళ్తున్నారు. వాళ్ళకి అనుమతి ఉంది. ఎందుకంటే వాళ్ళు ముందే వెళ్ళి అక్కడ కూర్చోవాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళంతా కూడా చేరుకున్నారు. ఇప్పటికే బయట ఏదైతే బీఆర్కే భవన్ బయట బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు. కేసీఆర్కు అనుకూలంగా అదే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మాజీ మంత్రులంతా కూడా ర్యాలీలుగా ఇక్కడికి బీఆర్కే భవన్కు చేరుకుంటున్నారు. ఒక్కొక్కరుగా కేసీఆర్ కూడా బయలుదేరి మార్గం మధ్యలో ఉన్నారు. భారీ కాన్వాయ్తో వస్తున్నారు. కేసీఆర్ వెంట హరీష్ రావు ఉన్నారు. అదేవిధంగా కాన్వాయ్లో కవిత కూడా ఆమె వస్తున్నారు. మొత్తంగా చూస్తుంటే ఈరోజు ఇన్నాళ్ళు కవిత కొంత దూరంగా ఉంది. మొన్న ఇటీవల లేఖ రాసిన తర్వాత ఈ తొలిసారిగా ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్ని కలిశారు. ఈ నేపథ్యంలో కొంత ఆసక్తి అయితే కనిపించింది. ఈ నేపథ్యం మొత్తానికి చూసినట్టయితే కాళేశ్వరం కమిషన్ విచారణ 11:30కు ఇక్కడ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే కేసీఆర్ వచ్చిన తర్వాత కేసీఆర్ 11-11:30 మధ్యలో ఇక్కడికి రాబోతున్నారు. ముఖ్యంగా ఈరోజు కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. కేసీఆర్ను విచారణ పిలిచినంత మాత్రాన కేసీఆర్ ఇమేజ్ ఏం పడిపోదు అనే విషయాన్ని కూడా చెప్పారు. ఎన్ని విచారణ చేసుకున్నా కడిగిన ముత్యంలో కేసీఆర్ బయటకు వస్తారు అనేటువంటి అంశాన్ని కూడా కేటీఆర్ తన ట్వీట్ ద్వారా తెలిపారు. ఇట్లా మొత్తంగా చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా కూడా బీఆర్కే భవన్కు చేరుకుంటున్నారు. మీరు చెప్పినట్టుగా ఈ విచారణని కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. దీని గురించి కూడా చాలా చర్చలు కూడా చేస్తుంది. అయితే ఈటెల రాజేందర్ని ఒక 1 అవర్, హరీష్ రావుని ఒక 40 మినిట్స్ తర్వాత విచారణ తర్వాత బయటికి పంపించారు. బట్ ఇప్పుడు చీఫ్ ఇంజనీర్ ఆయనే కాబట్టి కేసీఆర్ 1 అవర్ ఉండొచ్చా లేకపోతే ఇంకో 2 అవర్స్ ఉండొచ్చా? ఎంతసేపు విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి? దీని గురించి ఏమైనా చర్చ జరుగుతోందా?
అయితే ఇప్పటికే కేసీఆర్ రాక సందర్భంగా నిన్నటి నుంచే పార్టీ నుంచి ఆదేశాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా తరలి రావాలి, కొద్దిగా భారీగా జనం తరలించాలి, ఒక సత్తా చూపెట్టాలి. ఖచ్చితంగా ఇంకా బీఆర్ఎస్ పార్టీ అంటే ఎలా ఉంటుంది, కేసీఆర్ విచారణ పిలిస్తే ఏ రకంగా ఉంటుంది అనే అంశాలపైన ముందుగానే ఒక స్కెచ్తోనే పక్క ప్రణాళికతోనే ఈరోజు భారీగా ఇక్కడికి కార్యకర్తలను కూడా తరలిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే విచారణ అయితే 11:30కు అట్లా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు అటు ఈటెల రాజేందర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అంటే ఒక్కొక్క 45 నుంచి ఒక గంట పాటు మాత్రమే విచారణ జరిపారు. ఈ క్రమంలో ఇప్పటికే అటు ఈటెల రాజేందర్ చెప్పిన అంశాలు కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు చెప్పిన అంశాలు కావచ్చు, దాదాపు కేసీఆర్ చెప్పబోయే అంశాలు దాదాపుగా ఒకేలా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే హరీష్ రావును పలు విధాలుగా క్వశ్చన్లు అడిగారు. గత 2 రోజులుగా ఫామ్ హౌస్కు హరీష్ రావు వెళ్తున్నారు, గంటలుగా కేసీఆర్తో చర్చలు జరుపుతున్నారు. హరీష్ రావు విచారణ సందర్భంగా ఎదుర్కొన్నటువంటి ప్రశ్నలు ఏంటి, దానికి ఏం సమాధానాలు చెప్పాను అంశాలన్నింటినీ కూడా ఇప్పటికే కేసీఆర్కు హరీష్ రావు బ్రీఫ్ చేశారు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పూర్తి స్థాయిలో ఆయనే దగ్గరుండి పర్యవేక్షించి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు కూడా ఆయనే పర్యవేక్షించారు. కాబట్టి కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగానే ఆయన మొత్తం ఇరిగేషన్ మంత్రిగా కాళేశ్వరం ప్రాజెక్టును దగ్గరుండి పర్యవేక్షించే క్రమంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకున్నారు. ఇటీవల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హరీష్ రావు ఇచ్చారు కదా, ఆ ప్రజెంటేషన్ కూడా కేసీఆర్కి వివరించిన క్రమంలో హరీష్ రావును ఏదైతే ప్రశ్నలు సంధించారో అవే ప్రశ్నలు కూడా కేసీఆర్ను కూడా ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. నేపథ్యంలో దాదాపు గంటన్నర సేపు మాత్రమే కేసీఆర్ని ప్రశ్నించే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ.